అతను గిగ్ వర్కర్. ప్రతిరోజు వందల ఆర్డర్లు సప్లై చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాలపై అతనికి మంచి పట్టు దొరికింది. అదనపు ఆదాయం కోసం వేరే చోటుకు వెళ్లకుండా తాను రోజూ తిరుగుతున్న ప్రాంతాల్లోనే పనిచేసేవాడు. క్షణం తీరిక లేకుండా అతను చేస్తున్న పని సీసీ కెమెరాలు జల్లెడపడుతున్న పోలీసులను ఆశ్చర్యపరిచింది. మరోవైపు వారు దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించి ఓ క్లూ దొరికింది. వెంటనే ఆ గిగ్ వర్కర్ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అసలు ఎందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు? వారికి దొరికిన క్లూకు ఈ గిగ్ వర్కర్కు సంబంధం ఏంటి? కడప జిల్లా ప్రొద్దుటూరులో కొంతకాలంగా పార్కింగ్లో ఉన్న వాహనాలు నిమిషాల వ్యవధిలో మాయమవుతున్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు ఈ కేసులపై దృష్టి సారించి సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై వారి దృష్టి నిలిచింది. బైక్పై ఆర్డర్లు ఇస్తున్న అతనిపై అనుమానం కలిగింది. ఇక తాము వెతుకుతున్న దొంగ అతనే అని నిర్ధారించిన పోలీసులు అతను ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడో తెలుసుకుని తలలు పట్టుకున్నారు. ఇంతకీ ఎవరతను? ప్రొద్దుటూరులోని పెన్నా నగర్కు చెందిన సూర్యగురు తేజ అనే యువకుడు కొంతకాలంగా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. మద్యానికి బానిసగా మారిన అతనికి వచ్చే జీతం సరిపోలేదు. సులభంగా సంపాదించేందుకు మార్గాలు వెతకసాగాడు. ఈ క్రమంలోనే అతని కన్ను తాను తిరుగుతున్న పార్కింగ్ స్థలాలపై పడింది. అక్కడ నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసే వాహనాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల సునీల్ కుమార్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పోయిందంటూ పోలీసులను ఆశ్రయించడంతో సూర్యగురు తేజ దొంగతనం వెలుగులోకొచ్చింది. పగలంతా డెలివరీ బాయ్గా పనిచేస్తూ సూర్యగురు తేజ పలుచోట్ల రెక్కి నిర్వహించేవాడు. ఇక రాత్రి కాగానే బైక్లు చోరీ చేస్తూ అమ్ముకునేవాడు. అలా వచ్చిన సొమ్మును నిందితుడు తాగుడు కోసం వినియోగించేవాడని విచారణలో తేలింది. అలా 10 బైక్లను సూర్యగురు తేజ చోరీ చేశాడు. సీసీ కెమెరాల ద్వారా అతని చేతివాటాన్ని చూసిన పోలీసులు 3,50,000 రూపాయల విలువైన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జయస్తాడి సునీల్ కుమార్ అని ఒక కంప్లైంట్ వచ్చారు, వాళ్ళు బైక్ దొంగతనం అయిందని. అప్పుడు మేము ఆ కేసు తీసుకుని ఇన్వెస్టిగేట్ వర్కౌట్ చేశాము. ఇప్పుడు ఈ రోజు సూర్యగురు తేజ అని ఒక అతను దొరికాడు. ఆల్మోస్ట్ ఒక 10 బైక్స్ ఇప్పుడు వరకు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత దాంట్లో ఇప్పుడు వర్కౌట్ చేసి అరౌండ్ 7 బైక్స్ రికవర్ చేశాము. ఇంకా 3 బైక్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ అతను ఎందుకు ఇట్లా చేశాడని కనుక్కున్నప్పుడు అతని కేవలం జస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ కోసం ఇట్లా బైక్స్ తీసుకుంటాడు. ఎక్కడైనా కొంత తక్కువ రేట్లో సేల్ చేసి యూస్ టు బై ఆల్కహాల్ విత్ దట్ మనీ. ప్రజలు వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణన్ సూచించారు. లాభాలకు ఆశపడి చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్కింగ్ స్పాట్స్లో, పార్కింగ్ ఏరియాస్లో నైట్ టైంలో ఈజీ టు ఓపెన్ లాక్ లేదా అన్సెక్యూర్డ్ బైక్స్ ఉంటుంది, అది మాత్రం తీసుకొని ఈజీగా తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ ఎవరు రిసీవర్ ఉంటారో వాళ్ళకు జస్ట్ ఈజీగా సేల్ చేసి డబ్బులు తీసుకొని ఆల్కహాల్ మందు తాగుతాడు. ఎస్పెషలీ ప్రొద్దుటూరులో ఉన్న షాప్స్ మెయిన్గా ఈ స్టోలన్ ప్రాపర్టీ ఎవరెవరు రిసీవ్ చేస్తారో వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పటివరకు మెయిన్గా మేము దొంగతనం ఎవరు చేస్తారో, ఎట్లా ఉంటారు వాళ్ళపైన మాత్రం ఎక్కువ ఫోకస్ చేశాము. వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ రికార్డ్స్ తీసుకున్నారంటే మోస్ట్ లైక్లీ అది దొంగతనం చేసిన బైక్గా ఉండవచ్చు. సో ఇది ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళ మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అండ్ ప్రజలు, ఇన్నసెంట్ పీపుల్, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ బైక్ తీసుకుంటారంటే లుక్ ఫర్ ప్రాపర్ రికార్డ్స్, ప్రాపర్ ఓనర్షిప్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అవి అన్నీ చూసి తర్వాతనే తీసుకోండి. తక్కువ రేట్లో వస్తుందని అనుకుని డోంట్ బై స్టోలన్ ప్రాపర్టీ. అది మీ పైన రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ అని మీ మీద కేసు వస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. మద్యానికి అలవాటు పడి నిందితుడు తన భవిష్యత్తును పాడు చేసుకున్నాడు.
తాగుడు కోసం దొంగతనాలు చేసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ప్రజలు సైతం పత్రాలు లేని వాహనాలు కొనే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.